హలో అండి అందరికీ. ఈరోజు ఈ వీడియోలో నేనైతే మీకోసం ఒక సరికొత్త రెసిపీనైతే తీసుకొచ్చానండి. అదేంటో కాదండి, గ్రిల్డ్ చికెన్ అండి. ఇది ఎలా రెడీ చేయాలో మనమైతే ముందుగా ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదామండి. ముందుగా మనమైతే పావు కేజీ చికెన్ అయితే తీసుకొని మంచిగా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకొని దాంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అయితే తీసుకోవాలండి. నేనైతే పసుపు, ఉప్పు, కారం, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, పెరుగు అండ్ గరం మసాలా ఇవన్నీ మంచిగా చికెన్‌లో వేసుకొని ఈ ఇంగ్రీడియెంట్స్‌నన్నీ చికెన్‌లో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని 1 అవర్ పాటు పక్కకు పెట్టుకున్నానండి. ఎందుకంటే ఈ మసాలాలన్నీ చికెన్‌కి బాగా పట్టించిన తర్వాత ఒక 1 అవర్ వదిలేస్తే అవన్నీ కూడా మంచిగా మెల్ట్ అయ్యి ఉంటాయండి. అలా మెల్ట్ అవ్వడం వల్ల బాగా టేస్ట్ అయితే వస్తా ఉంటది. సో, చూసారు గదా! అలా ఆహ్, కలిపి పెట్టిన చికెనయితే సీకులకైతే మా హస్బెండ్ అయితే కూర్చేసి గ్రిల్డ్ మిషన్‌లోనైతే ఈ చికెన్‌లనైతే పెట్టాడండి. చూసారు కదా! పక్కనే చలి కోసం మంటనైతే వేసుకున్నాము. అండ్ ఇక్కడనైతే గ్రిల్లింగ్ మిషన్‌లో మేమైతే చికెన్ పీసెస్‌నైతే ఆ గ్రిల్లింగ్ మిషన్‌లో మంచిగా కాలుస్తూ ఉన్నామండి. చూస్తారు కదా! చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందరం అక్కడ కూర్చొని ముచ్చటేసుకుంటూ అండ్ ఎంజాయ్ చేస్తూ అది ఆ వర్క్ చేస్తుంటే చాలా అంటే చాలా ఆనందంగా ఉందండి. అది చేసేది ఎవరో కాదండోయ్ మా హస్బెండే. ఆయనకి ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్ కూడా. ఇంట్లో కొంచెం కొంచెం స్పెషల్ రెసిపీ ఐటెమ్స్ కూడా చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు పిల్లల కోసం. ఆయనకు వంట చేయడం అంటే చాలానే ఇంట్రెస్ట్ అండి. అది కూడా డిఫరెంట్ స్టైల్‌లో చేయడం ఆయనకు చాలా ఇష్టము. చూసారు గదా! ఎలా చేస్తున్నాడో చాలా ఓపికగా. అది చేయాలంటే చాలా ఓపిక ఉండాలండి. చూసారు గదా! అక్కడ అందరూ కూర్చొని పిల్లలు, పెద్దలు అందరం కూర్చొని అవైతే చేసుకున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయి. మీకు గనక ఈ వీడియో గనక నచ్చినట్లయితే గ్రిల్డ్ చికెన్ రెసిపీ గనక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.